మీరు చెప్తారు, హీరో ఎవరైనా అడుగుతాడు, మీరు సమాధానం చెప్పే ముందే అతను హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోతాడు. సో ప్రతివాడు హీరోయిన్ గురించే ఫస్ట్ అడుగుతాడు. నేను కూడా అంతే. క్యారెక్టర్ పరంగా చూస్తే ఈ సుబ్బలక్ష్మి నాకు చాలా నచ్చిన క్యారెక్టరు. నేను ఈ సినిమాలో వాసుదేవన్ అనే ఒక అస్పైరింగ్ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. సో ఆ అస్పైరింగ్ డైరెక్టర్కి ఈ సుబ్బలక్ష్మి ఎందుకు ప్రపంచంలో నచ్చని అమ్మాయిగా మారింది అయ్యింది, ఆ అమ్మాయికి ఇతను మళ్ళీ ఎందుకు లవ్ చెప్తున్నాడు. సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం సుబ్బలక్ష్మియే చెప్పాలి. అది సినిమాలో మీరు చూస్తే సుబ్బలక్ష్మి మీకు ఎంత నచ్చితే అంత ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీకు ఇంకా గట్టిగా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ రైటింగ్ నుంచి వస్తుందండి, అందం నుంచి రాదు, ఇంకే ముద్దు నుంచి రాదు. కెమిస్ట్రీ అనేది రైటింగ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ చిన్న ఒక స్పార్కిల్ ఎందుకు వస్తుందంటే రైటర్స్ తీసుకొస్తారు. సో అది ఆథర్ బ్యాక్ రోల్ అంటే ఈ సినిమాలో తందే. అండ్ నాకైతే తను పర్ఫామ్ చేసిన విధానం, అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం చిలిపితనం ఉంది, అట్ ద సేమ్ టైం మీరు బబ్లీ క్యారెక్టర్ అన్నారు కదా, నేను జెనీలియాతో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అన్నా, ఈ బబ్లీ అనే మాట గురించి ఈ సినిమాలో నేను ఒక కౌంటర్ చెప్పాను, అది నువ్వు చూసి కన్ఫర్మ్గా నాకు ఫోన్ చేస్తావని జెనీలియాతో చెప్పా. వాట్ డిడ్ యూ సే అన్నాను. నో యూ సీ ద ఫిల్మ్ వెన్ యూ సీ ఇట్ యూ విల్ కాల్ మీ అన్నాను. సో మీరు అడిగిన బబ్లీ క్యారెక్టర్ ఆషిక, సుబ్బలక్ష్మి ఇవన్నీ కనెక్ట్ చేసి సినిమాలో ఒక సీన్ ఉంది. ఎందుకంటే నేను హింట్ ఇస్తున్నాను, నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను క్యారెక్టర్గా. సో అది చాలా బాగా కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుంది మీరు అడిగిన ప్రశ్నకి. సిద్ధు గారు సార్, హాయ్ సార్. ఆయన ఒక 1 సెకండ్ డెబ్యూట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ఆడేశారు. 1 సెకండ్ సార్, మీరు సార్ ఈక్వల్గా ఉంటారు. నేను నెక్స్ట్ మీరు సార్. మిస్ యూ సార్, మిస్ యూ అన్న. చేతిలో మీకు ముందు మైక్ ఉన్నాడు సార్. సిద్ధు మిస్ యూ సార్, మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. అసలు ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదేమో మీరు సేమ్ మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను సార్, మీరు అర్థం చేసుకున్నాను. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి, నాకు తెలియని అమ్మాయి, నచ్చని అమ్మాయి, ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది. అదే కదా మీ ఉద్దేశం? సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా, ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్ మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్. రైట్ సిద్ధు గారు, గత 10 yearsగా మీకు ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే మిస్ యూ సిద్ధు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ మిస్ అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు. అండ్ 10 years నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దానితో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలం ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్లో పెట్టుకొస్తారా? సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు, చూసేయండి నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాలు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి.
అంటే ఈ సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా, బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంట, మీరు థియేటర్ లేదంటారు, నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా, నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక, నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్ 24, 25 రెండు కూడా సో మీకు good సంక్రాంతి అయితే. అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్ మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది? ఇండియన్ 3 ఎప్పుడు తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా కదా? కాదు, నాకు తెలియదు, అంటే నాకు మీరు- అస్సలు తెలియదు. అంటే మీరు అస్సలు ఇప్పుడు తెలీదు. మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో Plus ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు, అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని తొక్కేస్తుందా? నాకు అర్థం కాదు, చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాల మీరు గురించి చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను ఆ నా పని అయిపోయింది సార్, నా మీది- పని అయిపోయింది సార్, మీది కానీ ఆ అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిందంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసాను. ఓకే అది సార్, ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ Yes, గారు yes, sir. సిద్ధార్థ్ గారు హాయ్ అండి సార్